छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे। हाले हाले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे। दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ। ये जिंदगी है और क्या एक चुटकुला हंस दे जरा खफा खफा क्यों है तू। छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे। हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे। रततता Welcome to our school. Tata Tati Nana Nani, welcome to our school. तुम भी खुश हो, हम भी खुश हैं सारा स्कूल। तुम भी खुश हो, हम भी खुश हैं सारा स्कूल। मेरी इस जिंदगी में आप बड़े अनमोल। मेरी इस जिंदगी में आप बड़े अनमोल। हमको अच्छे लगते हैं आपकी मीठी बोल। हमको अच्छे लगते हैं आपकी मीठी बोल। दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल। दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल। तुम भी खुश हो, हम भी खुश हैं सारा स्कूल। तुम भी खुश हो, तुम भी खुश हैं सारा स्कूल। चुटकुला हंस दे जरा खफा खफा क्यों है तू। छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे। हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे। रततता खट्टे मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े। रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े। पप्पा खट्टे मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े। रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े। ये जिंदगी है और क्या एक चुटकुला हंस दे जरा। దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మటి. ఇది చాలా పెద్ద కోతి. మీకు బాబులు త్రిమూర్తి.
ఏమే అనాథలు మాత్రమే చేసుకుంటారంట. అనాథలని చెప్పండి, ఏమే పూర్తి చేయండి. చేస్తున్నా. హలో, కట్టాము ఆశ్రమం అండి. ఒక ముసలాలను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నా. ఆమెకి ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. చెప్పండి, ఏం చెప్పాలి కూడా చెప్పగలదు. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకే నోటుతో చదువుకోపో. అమ్మకు వచ్చే కాదు. చెప్పు నాన్న, ఎక్కడ తీసుకెళ్తున్నా నాన్నమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోతుందిగా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేసేద్దామని ఫోన్ చేస్తున్నా. అవునా? అయితే నాకు నాన్న, మీరు ముసలిదాక మిమ్మల్ని కూడా ఎక్కడికి పంపిస్తా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసలిదాని గారంలో వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మని వచ్చే భాగమా నాన్న? ఇందాక వాచిపోయింది మా నాన్నకు పెట్టావే, అదే నువ్వు తినచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, ఇప్పుడు నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీ నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ పేరు ఏమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా, నాన్న కూడా నేను అంతే బాగా చూస్తుంది కదా. ఆ మాకు అర్థం కాలేదా? అయినా మీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథ చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. నాన్నమ్మ వెళ్ళిపోతే నాకు ఎవ్వరు పట్టుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించండి. అప్పుడు మీ